అయ్యా అందరికీ నమస్కారం. నా వార్తల నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన పాలనలో దేశం అంతా ఇప్పుడు సుఖ సంతోషాలతో రోజు పండుగలే చేసుకుంటా ఉంది. ఇది తట్టుకోలేకే కొంతమంది మా బిల్లులను అడ్డుకుని ఆనందం పొందుతా ఉన్నారు. అయ్యా ఇది మీరు ఎంత అడ్డుకుంటే మేము అంతగా చరిత్ర సృష్టిస్తాం. ఎందుకంటే మాకు డైనమిక్ లీడర్ సునామీ స్టార్ మోడీ గారు ఉన్నారు. ఇక మెరుపు లాంటి వార్తల డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదువుతా, దయచేసి ఫాలో అవ్వండి. బీజేపీ సమావేశాల్లో మోడీజీ నన్ను పొగడ్డం ఆనందదాయకం. అద్వానీ గారు అడిగాడని చెప్పి వార్తలు రావడం నిజంగా బాధాకరం. స్మృతి ఇరానీ గారి సీసీ కెమెరా గొడవ బాధాకరం. మా బెంగళూరు సభలకు కవరేజ్ తగ్గడం శోచనీయం. రాహుల్ రాక్ కోసం ఏ ఒక్కరూ ఎదురు చూడడం లేదు. రావాలని చెప్పి అతనికి ఏ కోశానా లేదు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. మోడీ గారు నన్ను విపరీతంగా పొగడ్డం నాకే కాదు మన తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. ఆయనకు ఢిల్లీ కొత్త కాబట్టి నేను అమ్మహా నుండి కంకహా వరకు అన్ని నేర్పించాను. మనకు ఢిల్లీపై ఉన్నటువంటి పట్టు ఏమిటో తెలుసు కాబట్టి ఆయన నన్ను గుర్తించారు. నాకు కూడా మోడీ గారంటే భక్తి. ఇది మేము కొట్టుకునే సొంత డబ్బా కానే కదా ఆయన. ఫ్యాక్ట్స్ కూడా కొన్నిసార్లు కామెడీగానే ఉంటాయి. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. వెంకయ్యజీ మళ్లీ ఫారెన్ టూర్ వెళ్లాల్సి వస్తా ఉంది. నాకు 2 నెలలకొకసారి ఫారెన్ గాలి పీల్చుకోకపోతే ఏదో వెల్త్గా ఉంటుంది. అందుకే ఈసారి ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వెళ్తా ఉన్నాను. మీరు ఢిల్లీలో ఉన్నారంటే నేను అంతరిక్ష యాత్రకైనా సరే హాయిగా వెళ్ళొస్తాను. మీలాంటి సీనియర్లు గైడ్ లైన్స్ దొరకడం నిజంగా చాలా అదృష్టం. మీరు నాకు అన్ని నేర్పించారు. మీలాంటి వాళ్ళు నా కేబినెట్ లో ఉండడం నాకు కొండంత బలాన్ని ఇస్తా ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈసారి ఫ్రాన్స్ నుండి రాగానే స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ మొత్తం మీద పూర్తి దృష్టి పెడతాం. దీనికి కూడా మీరే ఓనర్, మీరే డ్రైవర్. ఏ సచ్ హై. వెంకయ్యజీ మీరు మీరు పొగుడుకుంటూ నన్నెందుకు లైవ్ లోకి పిలుస్తా ఉన్నారు? ఆ రోజుల్లో మీరు కూడా అద్వానీజీ అని తెగ గౌరవించేవారు. ఆయన కూడా సీఎంగా ఉన్నప్పుడు రోజు ఉదయాన్నే నా గొంతు వినందే పనిచేసుకునేవాడే కాదు. మగర్ ఇప్పుడు ఏమైంది, నన్ను మూలని కూర్చోబెట్టి అంతా మాట్లాడుకుంటూ ఉంటే నన్నెందుకు పిలిచారు చెప్పండి? మీడియా వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. నన్ను అంతా మర్చిపోయేలా చేశారు. కూరలో కరివేపాకులా అయిపోయాను. ఏ క్యా హై. బెంగళూరుకు నన్ను పిలిచి అవమానించడం మంచిది కాదు. ఆ విషయం మీరు గుర్తుంచుకుంటే మంచిది. అయ్యయ్యో సారీ అద్వానీ గారు, మా పొగడ్తల్లో మేము పడి మిమ్మల్ని మర్చిపోయామండి. మోడీ గారి ప్రసంగం నా ప్రసంగం అయిపోయాక మన లైవ్ మొత్తం తీసేసి మీడియా వాళ్ళంతా స్మృతి ఇరానీ గారికి గోవాలో ఏదో బట్టల షాపులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు కెమెరాలు మైకులు తీసుకుని వెళ్లిపోయారు నాయన. ఎలాగూ మీడియా వాళ్ళు ఉత్సాహంగా లేరని చెప్పి అలా కానిచ్చేశాం. అందులో ఎటువంటి సందేహం లేదు. దయచేసి అర్థం చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెంకయ్యజీ. You have understood my problem so well. అలాగా తప్పు చేసే వారిని జైల్లో పెట్టాలని మీడియా వాళ్లకు నేను పిలిచి చెప్పాను. దట్స్ ఆల్. I didn't do anything much. But వాళ్ళంతా నన్నే హైలైట్ చేశారు. ఎగ్జాక్ట్లీ డ్యూరింగ్ దట్ టైం బెంగళూరు సమావేశాలు చాలా సీరియస్ గా జరుగుతున్నట్టుంది. టీవీ లోగోనే మన పార్టీ కవరేజ్ చూడకర్ అందరూ నా ఇష్యూ మీదనే పడ్డారు. I'm so sorry, sir, if I have caused any inconvenience to our party. ఏం సారీనో ఏమోనమ్మా, నీకు జరిగినటువంటి అవమానానికే నేను చింతిస్తా ఉన్నాను. కానీ మన మోడీ గారు పెద్ద స్పీచ్ ఇచ్చారు. కొత్త డిజైనర్ సూట్ కూడా వేసుకున్నారు. కానీ నీ ఇష్యూ పుణ్యం అని చెప్పి మన బెంగళూరు మీటింగ్ కాస్త ఏ ఒక్కరూ పట్టించుకోకుండా పోయింది. మోడీ గారు నన్ను తెగ పొగిడితే తెల్లారి పేపర్లో చూస్తే గానీ నా లెవెలేమిటో జనాలకు అర్థం కాలేదంటే నమ్మండి. ఇక అద్వానీ గారు చూడండి, మీడియా అంతా వెళ్లిపోయాక మాట్లాడమంటే మా అందరి మీద అలిగారు. మీ బట్టల షాపు గొడవతో మన మీటింగ్ ని ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదమ్మా. సరే, ఇక ఆ గొడవ సంగతి వదిలేసి ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటాను. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. నాయన్లారా, నేను ల్యాండ్ బిల్ గురించి ఎంతో కష్టపడతా ఉంటే మన పార్టీ వాళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మోడీ గారి పరువు తీస్తా ఉన్నారు. అసలు మన పార్టీ వాళ్ళకు ఇంత నోటు దోల ఎప్పటి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు మాట్లాడినా సరే అంతా వచ్చి నా చొక్కా పట్టుకుని కామెంట్లు ప్లీజ్ అని చెప్పి అంటా ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పేది ఏమిటి నా బొంద?
సార్ నేను ఎంపీ బీడి గుప్తా. సార్ నన్నంతా ఇప్పుడు సిగరెట్ ఎంపీ అని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే సిగరెట్ చాలా మంచిది సార్, దాంట్లో దివ్య ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని మీడియాకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా మన బెంగళూరు మీటింగ్ను వదిలేసి నా కామెంట్ మీద ఏకంగా డిస్కషనే పెట్టారు. నేను ఏదున్నా సరే ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉంటాను సార్. ఏమంటారు చెప్పండి? ఏమిటి నేను పెండాకోడు శ్రాద్ధం అని చెప్పంటాను ఆయన. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి గిరీశం లెవెల్లో స్పీచ్లు ఇస్తావేమిటి నాయన? నువ్వేమైనా FRCS లండన్ రిటర్న్ డాక్టర్ అని చెప్పనుకుంటున్నావా ఏమిటి? నీ కాన్ఫిడెన్స్ చూస్తా ఉంటే నాకే చిరాకేస్తా ఉంది. మోడీ గారు నీలాంటి వాళ్ళ లిస్ట్ అంతా కూడా రాసుకున్నారు. మీ కర్మ నాయన, నేను అంతకన్నా ఏం చెప్పలేను. దయచేసి అర్థం చేసుకుంటే మంచిది. Hello, sir. Ask your minister, Sakshi Maharaj, to control his tongue. మా గ్లామర్స్ ని తక్కువలు చేసి మాట్లాడటం చాలా తప్పు. మేం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటామో ఆయనకేం తెలుసు? వాట్ డస్ హీ నో అబౌట్ అస్? మీకు సోనియా గాంధీతో పాలిటిక్స్ లో గుడ్ విల్ ఉంటే మీరు చూసుకోండి. బట్ రాజీవ్ గాంధీ నైజీరియన్ మహిళ చేసుకుంటే దాట్ అండ్ దిస్ మాట్లాడద్దు, అట్లాగా ఇన్సల్ట్ చేయొద్దు. మీ రాజీవ్ గాంధీని కాని మీ తెల్లవాళ్లను కాని పెళ్లి చేసుకోవలసిన అగాఢ్యం మాకు లేదు. మీ ఇండియన్ పెళ్లి కాని ప్రసాద్, దట్ బాయ్ మిస్టర్ రాహుల్ గాంధీకి మా నైజీరియన్ అమ్మాయిని ఇవ్వమని మా కాళ్ళ వేళ పడిన కూడా బతిమాలినా కూడా మేము ఇవ్వం ఇవ్వం. I don't really understand what you Indians think of Nigerians. అమ్మా నీకు నమస్కారం తల్లి. మా గురించి ఎందుకులే తల్లి. మా మంత్రికి నోటి తేట ఏదో ఎక్కువ ఎలా అన్నాడు. ఆయనకు ఆల్రెడీ మా మోడీ గారు రూముకి పిలిచి మరి టీవీ సౌండ్ పెంచి ఫుల్ గా కుమ్మేశారమ్మా. మీ అందాన్ని అనేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు తల్లి. నేను రంగును బట్టి మాట్లాడను. మీకు అంతగా కావాలని చెప్పనుకుంటే నా గొప్పతనం ఏమిటో మోడీ గారిని అడగండి, ఆయనే డీటెయిల్ గా చెప్తారు. దట్ ఈజ్ వెరీ క్లియర్. What is this, Mr. Venkayaji? మీ మినిస్టర్ కి బుద్ధి లేదా? కనీసము మహిళలను గౌరవించడములు తెలియని వారిని హౌ ఆర్ యు ఎంకరేజింగ్? అప్పుడప్పుడు కొంతమంది నోరులు జారుతారు, బట్ మీ వాళ్ళు పబ్లిసిటీ కొరకు ఇష్టములు వచ్చినట్లు మాట్లాడడములు మంచిది కాదు. ఇన్ దిస్ కనెక్షన్ మా రాహుల్ బాబును పెళ్లి కాని ప్రసాదులు అని అభివర్ణించడములు మాకు అభ్యంతరకరములు. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, మీ వాజ్పేయికి పెళ్లి అయిందా చెప్పండి. మీ RSS వారిలో చాలా మందికి అయిందా చెప్పండి. అయ్యా ఎన్టీవీ టెక్నికల్ వారు, దయచేసి ఈవిడ్ని లైవ్ నుంచి తొలగించి నన్ను రక్షించండి మహానుభావులారా. నమస్కారం వెంకయ్యనాయుడుజీ. పోలవరానికి నిధులు ఎప్పుడు ఇస్తున్నారు? ఎందుకు మీరు చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు? స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వడం లేదు? మేము హామీలు ఇచ్చాం, మీరు చేయాలి. ఇంతలా మోసములు చేస్తారని చెప్పి మేము అనుకోలేదు. మీ బండారాలు మోసముల్ని బయట పెట్టడానికి ఏపీలో తిరుగుతా ఉన్నాను. ప్రజా వంచక దినాన్ని మేము బ్రహ్మాండంగా సక్సెస్ చేశాం. ఏమిటైనా నువ్వు నీ బోడి హామీలు నాకు తెలియకడుగుతా. నోటితో చెప్పి బిల్లులో వదిలేసి ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఎవరి కాళ్ళు పట్టుకొని చెప్పు చేస్తాం. గాని మీరేదో నిజాయితీ పరులైనట్టుగా బిల్డప్లు మాత్రం ఇవ్వద్దు. జనం మీ జులపాల కామెడీని చూసి నవ్వుకుంటా ఉన్నారు నాయన. అయినా నాకు తెలియకడుగుతా, చేసిందంతా చేసేసి తగుదనమ్మా అని చెప్పి ఇప్పుడు వీధుల్లోకి వచ్చి మా చొక్కా టీడీపీ చొక్కా పట్టుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడ పద్ధతి చెప్పండి? అందరికీ న్యాయం చేస్తారు, మాకు వీళ్ళు వాళ్ళు అనేటువంటి తేడా లేదు. ఇక ఈ వార్తలు ఎంతటితో ముగిస్తా ఉన్నా. కీప్ వాచింగ్ ఎన్టీవీ ఫర్ అవర్ మోడీ గారి అప్డేట్స్.